సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక 5 minutes అలా ఉంచుతాను. మీరు ఏం చేస్తారంటే ఈ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. దాంట్లో టాటోనిమ్ అని చెప్పి రాశాను. TAUTONYMY TO అవుతుంది. అది ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ టాటోనమీ. సో మీరు ఒక 5 minutes ఆగుతాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే మనకి ఒకసారి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. చాలా మంది అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో 5 minutes అలా ఉంచాను, మీరు జస్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. సో టాటోనమీ, ద ప్రాక్టీస్ ఆఫ్ నేమింగ్ ద యానిమల్స్ ఇన్ విచ్ ద జనరిక్ నేమ్ అండ్ స్పీసీస్ నేమ్ ఆర్ ద సేమ్ అని రాశాను. తర్వాత ఈ పాయింట్లన్నీ మీరు స్క్రీన్ షాట్ అవుతుందో లేదో తెలియదు కానీ నాకు ఒకసారి మీరు ఫాస్ట్గా నోట్స్ రాసుకొని ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఓకే, జస్ట్ 5 minutes చూడండి. సో నెక్స్ట్ వన్ PGT బయాలజికల్ సైన్స్ కంటెంట్ లో మనకి సెకండ్ యూనిట్ లో ఉన్నాం మనం. యూనిట్ 1 మాక్సిమం అవచేసాను, ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పాను. ఇంకా మిగిలి ఉంటే యూనిట్ 1 లో మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. సో దిస్ ఇస్ ద సెకండ్ చాప్టర్ ఆర్ సెకండ్ యూనిట్, లివింగ్ వరల్డ్ ఫర్ PGT బయాలజికల్ సైన్స్ వారికి. సో కంటిన్యూషన్ సెకండ్ పార్ట్ ఇది. సో దిస్ ఇస్ ద సెకండ్ వీడియో, మేబీ సెకండ్ వీడియో అవుతుంది. ఓకే, యూనిట్ 2 సెకండ్ వీడియో. టాటోనమీ అంటున్నాడు. టాటోనమీ, ద ప్రాక్టీస్ ఆఫ్ నేమింగ్ ద యానిమల్స్ ఇన్ విచ్ ద జనరిక్ నేమ్ అండ్ స్పీసీస్ నేమ్ ఆర్ ద సేమ్. అంటే మనకి జీనస్ స్పీసీస్ ఉంటాయి, ఆ జీనస్ నేమ్ అట్ ద సేమ్ టైం స్పీసీస్ నేమ్ ఈక్వల్ గా ఉంటే దట్ ఈస్ కాల్డ్ టాటోనమీ. సో ఫర్ ఎగ్జాంపుల్ హియర్ నాజా. సో నాజా ఈజ్ ఏ వన్ ఆఫ్ ది సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ది ఇండియన్ కోబ్రా. సో నాజా, సో దిస్ ఇస్ ద జీనస్, సో దిస్ ఇస్ ద స్పీసీస్. చాలా మంది ఆ జీనస్ ని స్పీసీస్ అంటున్నారు, ఆ స్పీసీస్ ని జీనస్ అంటున్నారు, అది రాంగ్. సో దిస్ ఇస్ కాల్డ్ జీనస్ ప్రజాతి, సో దిస్ ఇస్ కాల్డ్ స్పీసీస్ జాతి అని అర్థం. ఓకే, సో దిస్ ఇస్ జీనస్, దిస్ ఇస్ స్పీసీస్, రెండు ఒకేలా ఉన్న నేమ్ కాబట్టి దట్ కండిషన్ ఈస్ కాల్డ్ టాటోనమీ. Okay, then next, Aristotle was the earliest to attempt a more scientific basis for classification. అసలు మనకి క్లాసిఫికేషన్ అనేటువంటి కాన్సెప్ట్ ని తీసుకొచ్చినటువంటి ఫస్ట్ సైంటిస్ట్, హూ ఇస్ సైంటిస్ట్ అంటే అరిస్టాటిల్. సో అరిస్టాటిల్ వాజ్ ద ఎర్లియస్ట్ టు అటెంప్ట్ ఏ మోర్ సైంటిఫిక్ బేసిస్ ఫర్ క్లాసిఫికేషన్. సో వర్గీకరణ గురించి పరిచయం చేసింది. అసలు వర్గీకరణ గురించి మొదటిగా తెలియజేసింది ఎవరంటే అరిస్టాటిల్. సో అరిస్టాటిల్ వాజ్ ద ఎర్లియస్ట్ సైంటిస్ట్ టు ఇంట్రడ్యూస్ ద క్లాసిఫికేషన్. ఓకే, ఈ యొక్క క్లాసిఫికేషన్ యొక్క ఇంపార్టెన్స్, క్లాసిఫికేషన్ చేయాలి అని చెప్పింది మొదట ఎవరంటే మనకి అరిస్టాటిల్ అవుతారు. క్లాసిఫికేషన్ అనేటువంటి ఆ యొక్క కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే అరిస్టాటిల్ అవుతాడు ఫస్ట్ టైం. ఓకే, హీస్ క్లాసిఫై ద లివింగ్ ఆర్గానిజం, ప్లాంట్ అండ్ యానిమల్స్. ఇతను ఏం చేశాడంటే లివింగ్ ఆర్గానిజమ్స్ ని ప్లాంట్ అండ్ యానిమల్స్ గా డివైడ్ చేశాడు. దెన్ నెక్స్ట్ వన్, 2 kingdom క్లాసిఫికేషన్ క్లాసిఫైడ్ బై లిన్నయస్. 2 kingdom ఆఫ్ క్లాసిఫికేషన్, ఈ 2 రాజ్యాల వర్గీకరణ ప్రవేశపెట్టింది ఎవరంటే మనకి లిన్నయస్ అవుతారు, కరోలస్ లిన్నయస్. 2 kingdom classification classified by Linnaeus. Who is Linnaeus? Then very important exam point of view, this is previous question. 5 kingdom system of classification was introduced by R.H. Whittaker. Who is scientist? R.H. Whittaker. 5 kingdom system of classification, 5 రాజ్యాల వర్గీకరణను ఇంట్రొడ్యూస్ చేసిన సైంటిస్ట్ ఎవరంటే R.H. Whittaker. సో R.H. Whittaker to introduce the 5 kingdom system of classification. 5 రాజ్యాలు విభజించాడు లివింగ్ ఆర్గానిజమ్స్ ని. ఓకే, సో హియర్ దీస్ 5 kingdom system of classification based on the cell structure. మరి 5 రాజ్యాల వర్గీకరణ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే కణ నిర్మాణం మీద డిపెండ్ అయి ఉంటుంది. దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో హియర్ R.H. Whittaker to classify the living organism, 5 kingdom system of the classification అంటే 5 రాజ్యాల వర్గీకరణని ఇంట్రొడ్యూస్ చేశాడు. సో నెక్స్ట్ వన్, R.H. Whittaker to introduce the 5 kingdom of classification. సో M means Monera, P means Protista, F means fungi, P means Plantae,
A means Animalia, Monera, Plantae, Fungi, Plantae, Animalia. Okay, five kingdom system of classification. So first one, kingdom Monera. So Monera lo maniki important point చూడడానికి ప్రయత్నం చేద్దాము. Kingdom Monera. So here Archaebacteria is present in Monera kingdom. Archaebacteria. So which bacteria this is? Archaebacteria. So Archaebacteria cell wall contain pseudomurine. So these Archaebacteria cell wall contain pseudomurine. So these Archaebacteria responsible for production of biogas, that means methane. So what is important? So these Archaebacteria present in ruminant animals like buffalo and cow. So in this animal, these Archaebacteria to produce biogas in methane, I mean biogas. So these Archaebacteria live in cow and buffaloes like ruminant animals. So in these animals, some intestines contain this type of bacteria, that is called Archaebacteria. So these Archaebacteria to produce biogas or methane. అంటే మనకి కౌ నుంచి బఫెలో నుంచి వచ్చేటువంటి ఈ పేడ ఉంటుంది కదా, ఆ పేడలో మనకి ఏ గ్యాస్ ఉంటుంది? మీథేన్. ఆ మీథేన్ ఎవరు తయారు చేస్తారంటే దాంట్లో ఆర్కీబ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి, సో దీస్ ఆర్కీబ్యాక్టీరియా టు ప్రొడ్యూస్ మీథేన్ ఆర్ బయోగ్యాస్. ఓకే, దట్ ఈస్ ద ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్. సో దీస్ ఆర్కీబ్యాక్టీరియా responsible for production of biogas, that means methane. Okay, that is the important. So for next వచ్చేసి మనకి in nostoc, next one, this is the blue green algae, in తెలుగు నీలి ఆకుపచ్చ శైవలం అని చెప్తాము. So in nostoc some specialized cells are present, that is called heterocyst. So these heterocyst involve in nitrogen fixation. ఇది దేంట్లో ఇన్వాల్వ్ అవుతుంది? నైట్రోజన్ ఫిక్సేషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. So in nostoc, that means blue green algae, specialized cells are present, that is called heterocyst. So nitrogen fixation. So these heterocysts involve in nitrogen fixation. Next, the red color of Red Sea is, next one, the red color of Red Sea is due to, అంటే మనకి ఎర్ర సముద్రం అంటే మనకి అంటే రెడ్ కలర్ లో కనబడటానికి కారణం ఏంటంటే one algae is present, that is called Trichodesmium erythraeum. Trichodesmium erythraeum. సో ఈ ఆల్గే ఉంటుంది కాబట్టి ఈ ఎర్ర సముద్రం అనేది మాక్సిమం మనకి రెడ్ కలర్ లో కనిపిస్తుంది. విచ్ ఆల్గే ఇస్ ప్రెసెంట్? ట్రైకోడెస్మియం ఎరిథ్రియం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డయాటమ్ రాశాను. ఇక్కడ మొనిరాలో గానీ ఆర్కీబ్యాక్టీరియాలో గానీ మనకి డయాటమ్స్ రాదు. యాక్చువల్లీ ఈ పాయింట్ మనం సెకండ్ లో ప్రోటిస్టా రాసుకోవాలి, కానీ ముందే రాశాను చూడండి. డయాటమ్స్ ఆర్ ద చీఫ్ ప్రొడ్యూసర్స్ ఇన్ ద ఓషియన్. అంటే మనకి సముద్రాల్లో మనకి డయాటమ్లు అనేవి ఒక వన్ టైప్ ఆఫ్ ఆల్గేస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా దీస్ డయాటమ్ ఇన్వాల్వింగ్ టు కంటైన్ క్లోరోఫిల్ అండ్ ఇన్వాల్వింగ్ ఫోటోసింథసిస్ ప్రాసెస్. అంటే ఈ డయాటమ్లు అనేవి క్లోరోఫిల్ పిగ్మెంట్ ని కలిగి కిరణజన్య సంయోగం జరుపుతాయి. దట్స్ వై డయాటమ్స్ ఆర్ ఏ చీఫ్ ప్రొడ్యూసర్ ఇన్ ఓషియన్. సముద్రాల్లో ప్రొడ్యూసర్స్ ఎవరంటే మనకి డయాటమ్స్ అవుతుంది. సో దీస్ డయాటమ్స్ ఆఫ్టర్ కిల్లింగ్ ఆర్ టు అక్యుములేషన్ ఇన్ ద బేస్ ఆఫ్ ద సీ టు ఫార్మ్ ఏ డయాటమేషియస్ డయాటమేషియస్ ఎర్త్ ఆర్ కీసల్గర్. అంటే మనకి ఈ డయాటమ్స్ అనేవి అన్ని కూడా చనిపోయిన తర్వాత అక్యుములేట్ అయిపోయి మనకి సముద్ర అడుగు భాగాల్లో చేరిపోతాయి. చేరిపోయి ఏం ఫామ్ చేస్తుంది? డయాటమేషియస్ ఎర్త్ ఆర్ కీసల్గర్. Kieselguhr, that is the important. So next one is mycoplasmas. Next ఏంటది? mycoplasmas. So mycoplasma lack of cell wall, pleomorphic. అంటే దీంట్లో సెల్ వాల్ ఉండదు కానీ ప్లియోమార్పిక్, దట్ మీన్స్ ఎక్కువ మార్పులు చెందుతుంది. అంటే బహురూపకం అని చెప్తాము, ఎక్కువ రూపాల్లో ఉంటుంది, ప్లియోమార్పిక్. ఓకే, నెక్స్ట్ ప్రీవియస్లీ కాల్డ్ ప్లూరోన్యూమోనిక్ లైక్ ఆర్గానిజం. ఈ మైకోప్లాస్మాని అంతకుముందు ఏమనేవారంటే ప్లూరోన్యూమోనిక్ లైక్ ఆర్గానిజం అని చెప్పేవారు. సే ఇన్ ప్లాంట్ విచెస్ బ్రూమ్ అనేటువంటి డిసీజ్ ని, క్యాటిల్ లో మనకి ప్లూరోన్యూమోనియా అనేటువంటి డిసీజ్ ని ఇది కలిగించుస్తుంది మైకోప్లాస్మా. సో మైకోప్లాస్మా ల్యాక్ ఆఫ్ సెల్ వాల్, దీంట్లో సెల్ వాల్ ఉండదు. బట్ మైకోప్లాస్మా ఈజ్ ఏ ప్లియోమార్ఫిక్, అంటే అనేక రూపాల్లో ఉంటుంది. There previously mycoplasma was called pleuronumonic like organism. So in plant
మైకోప్లాస్మా టు కాజ్ డిసీజ్ విచెస్ బ్రూమ్ దీన్ని మంత్రగత్తె చీపురు కట్టేది అని చెప్తారు, విచెస్ బ్రూమ్. దెన్ ఇన్ క్యాటిల్ ప్లూరోన్యూమోనియా డిసీజ్ కాజ్డ్ బై mycoplasma. So this is the main important of the here classification, 2 kingdom classification and 5 kingdom classification లో మనకి ఇంపార్టెంట్ పాయింట్, అసలు మొనిరాలో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ఆర్కి బ్యాక్టీరియా వస్తుంది, తర్వాత మైకోప్లాస్మా వస్తుంది, డయాటమ్స్ అనేవి మనకి నెక్స్ట్ ప్రొటిస్టాలో వస్తాయి. తర్వాత చూడడానికి ప్రయత్నం చేద్దాము. ఓకే, దిస్ kingdom protista form a link with the others dealing with plant, animal and fungi. సో ఇది మొక్కలకిను జంతువులకిను అదే విధంగా శిలీంధ్రాలకు మధ్య ఒక లింకింగ్ గా పనిచేస్తుంది కింగ్డమ్ ప్రొటిస్టా. ఓకే, దెన్ హియర్ సింగిల్ సెల్ యూకారియోటిక్ సెల్స్ ఆర్ దేర్. ఈ ప్రొటిస్టా అనేది క్యారెక్టర్ ఏంటంటే సింగిల్ సెల్ అట్ ద సేమ్ టైం యూకారియోటిక్. ఓకే, దెన్ నెక్స్ట్ the flagella produce spinning movements. So these protists are called whirling whips. అంటే మనకి ఈ ప్రొటిస్టాలో ఉన్నటువంటి జీవుల్లో ఫ్లాజెల్ అనేది మనకి ఒక బొంగరం లాగా తిరుగుతూ ఉంటుంది. సో ఆ యొక్క మూమెంట్ ఏమో చెప్తామంటే whirling whips అని చెప్తాం. ఆ మూమెంట్ ఇస్ కాల్డ్ whirling whips. ఓకే, ద నెక్స్ట్ హియర్ one protista is there that is called noctiluca show bioluminescence అంటే మనకి సముద్రాల్లో ఈ నాక్టిల్యూకా ఎక్కువగా ఉండే జీవులు అక్కడ సముద్రం అంతా ఒక లైటింగ్ జీవ సంతృప్తి కలిగి ఉంటుంది, బయోల్యూమినస్ గా ఉంటుంది. ఓకే, సీ వాటర్ గ్లోస్ డ్యూరింగ్ నైట్ టైం. సో సీ వాటర్ గ్లోస్ డ్యూరింగ్ నైట్ టైం ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ నాక్టిల్యూకా ప్రొటిస్టా. అంటే ఈ యొక్క సముద్రంలో మనకి నైట్ పూట వెలుగులు వస్తాయి అన్నమాట, లైటింగ్ కనబడుతుంది. సో దానికి కారణం ఏంటంటే నాక్టిల్యూకా ప్రొటిస్టా అనేటువంటి జీవి. సో దిస్ ఇస్ ద నాక్టిల్యూకా షో బయోల్యూమినస్. అంటే ఏం చేస్తుంది, రాత్రి పూట మనకి ఎక్కువ లైటింగ్ ఇస్తుంది కాబట్టి ఆ సముద్రం అంతా చూడటానికి ఒక లైటింగ్ లా ఉంటుంది అనమాట. దట్ ఇస్ రీజన్ ఈస్ నాక్టిల్యూకా ప్రొటిస్టా. ఓకే, దట్ ఈస్ ద ఇంపార్టెంట్. నెక్స్ట్ gonialax undergo such rapid multiplication that they make the sea appear red. So next one, gonialax is one of the protista. So these gonialax undergo such rapid multiplication that they make the sea appear red. అంటే మనకి రెడ్ టైడ్స్ ఇన్ మెడిటేరియన్ సీ అంటే మధ్యధార సముద్రంలో మనకి ఎరుపు అలలకి కారణం ఏంటంటే గోనియాలాక్స్. సో ఇక్కడ నాక్టిల్యూకా ఏంటి, సి అనేది నైట్ పూట మనకి లైటింగ్ కనబడుతుంది, దానికి రీజన్ వచ్చేసి నాక్టిల్యూకా. హియర్ గోనియాలాక్స్ ఈజ్ ఏ అదర్ టైప్ ఆఫ్ ప్రొటిస్ట్. సో దీస్ గోనియాలాక్స్ దీనివల్ల ఏమవుతుందంటే రెడటైడ్స్ ఇన్ మెడిటేరియన్ సీ అంటే మధ్యధార సముద్రంలో ఎరుపు అలలకి కారణమైంది ఏంటంటే మనకి గోనియాలాక్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. So next one, protozoans. So this is amoeboid protozoan, then flagellated protozoans, ciliated protozoans, sporozoans. So ante entante manaki amoeboid protozoan example is Entaphima histolytica. Flagellated protozoans, so this is Trypanosoma gambians to cause the one disease that is called sleeping sickness. Then ciliated protozoans Paramecium, sporozoans protozoans Plasmodium. So this is one type of protozoan. దీంట్లో మనకి amoeboid protozoans, flagellated protozoans, ciliated protozoans and sporozoans ఉంటాయి దీనికి ఎగ్జాంపుల్. ఓకే, సో దిస్ ఇస్ ద ప్రొటిస్టా. ఇంకా మనకి కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, అది కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో హియర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నాక్టిల్యూకా ప్రొటిస్ట్ అండ్ గోనియాలాక్స్ అనేటువంటి జీవి, ఈ రెండు ఇంపార్టెంట్. సముద్రంలో నైట్ పూట మనకి లైటింగ్ ఎక్కువగా కనబడుతుంది, దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి నాక్టిల్యూకా. అదే మనకి గోనియాలాక్స్ వల్ల ఏమవుతుంది, ఈ మెడిటేరియన్ సీ అంటే మధ్యధార సముద్రం అనేది దాంట్లో ఎరుపు అలలు వస్తుంటాయి, దానికి రీజన్ ఏంటంటే గోనియాలాక్స్ ఆర్గానిజమ్స్. ఓకే, దట్ ఈస్ ద ఇంపార్టెంట్. ఓకే, మెడిటేరియన్ సీ అంటే మనకి మధ్యధార సముద్రం, రెడ్ టైడ్స్ అంటే మనకి ఎరుపు అలలు, అంటే మధ్యధార సముద్రంలో ఎరుపు అలలకి
కారణం ఏంటంటే గోనియాలాక్స్. ఓకే, దట్ ఈస్ ద ఇంపార్టెంట్. ఓకే, నోట్స్ రాసుకోండి. జస్ట్ ఒక 1-2 minutes అలా ఉంచుతాను వీడియోని, మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.